హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రైస్ ఐటెం చూపించబోతున్నాను. చూడండి, నాకు నైట్ అయితే రైస్ మిగిలిపోయిందండి. చాలా రైస్ మిగిలిపోయింది. ఇది ఇంకా ఈరోజు నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. అందువల్ల నాకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్గా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి. తర్వాత ఇవి మునక్కాయలు, ఇందులోనే క్యారెట్ కూడా ఉందండి, వాటర్ వేసి పెట్టున్నాను. దొండకాయలు, చూపిస్తాను. క్యారెట్ ముక్కలు లోపల ఉన్నాయి. తర్వాత ఆనియన్, టమోటా, బీట్రూట్ అండి, ఇవైతే తీసుకున్నాను నేను. ఇప్పుడు పోపు వేసాను కదా, పోపు కొంచెము మనకు వేగాక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ రైస్లోకి. తర్వాత ఫస్ట్గా మనము ఆనియన్ వేసుకుందామండి. ఇంకా ఇంటి పనులు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయండి. ఇంకా ఒక 10 days 15 days అయితే పడుతుందండి. ఎందుకంటే ఈ మధ్య వర్షాల వల్ల కొంచెము వర్కర్స్ ఎక్కువగా రాలేదండి. అందుకని చెప్పేసి వర్క్ జరగలేదు. ఇప్పుడైతే ఒక 5-6 రోజుల నుంచి మంచిగా ఎండగా వస్తుంది మనకి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే వస్తున్నారు వర్కర్స్. పనులు జరుగుతున్నాయి పైన. ఇప్పుడైతే నేను వాళ్ళకి టీ పెట్టి ఇచ్చేసి వచ్చానండి. తర్వాత ఇప్పుడు మనకి మనం ఇంట్లో వర్క్ ఈ వర్షాల వల్ల మనకు బాగా ఎక్కడంటే అక్కడ అంతా బూజు పట్టిపోయి ఉన్నాయండి వస్తువులన్నీను. అందుకని చెప్పి నేను ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ మీకు ఈ వీడియో తీస్తున్నానండి. ఇవన్నీ క్లియర్గా తుడుచుకుంటూ వస్తున్నానండి. ఒక్కొక్క ఐటమ్ అంతా మొత్తము చూడండి ఎంత నీట్గా తుడిచేసాను. ఈ ర్యాక్ అయితే మొత్తం తుడిచేసాను. ఈ వాల్స్ కూడా మొత్తం అన్నీ నేను బాగా నీట్గా తడిగుడ్డ పెట్టేశానండి. మొత్తం అంతవరకు కుర్చీ వేసుకొని నిచ్చెన వేసుకొని అట్లా అంతా మొత్తం తడిగుడ్డ పెట్టేశాను. చూడండి, నీట్గా చేసేసానండి మొత్తము. ఏమండి, మనకి ఇల్లు పెద్దగా ఉందని సంతోషం పడితే చాలా వర్క్ ఉంటుందండి ఇంట్లో మనకి. అబ్బా, చేసుకునేసరికి మనకి తల ప్రాణం తోకకొస్తుంది అని పెద్దవాళ్ళు అంటారు కదండి, అలాగే అవుతుందండి. చూడండి, అబ్బా అస్సలు ఎంత పని. అసలు ఈ కబోర్డ్లు మొత్తం నీట్గా నేను తుడిచేసరికి నేను ఉదయం నుంచి చేస్తూనే ఉన్నానండి. పని అమ్మాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నానండి. చూడండి, ఇవన్నీ బాగా బూజు పట్టిపోయి ఉన్నానండి. ఇవన్నీ తుడిచేసాను ఉదయాన్నే. ఇప్పుడే అండి, ఉదయం కాదు, ఇప్పుడే మొత్తం తుడిచేసాను. ఇంకా సగం ఉందండి, ఇంకా తుడిచేయి సగం ఉంది. ఈ ఫౌంటైన్ కూడా బాగా నీట్గా అన్నీ స్టోన్స్ మొత్తం అన్నీ తీసేసి నీట్గా అంతా క్లీన్గా చేసేసానండి. ఇంకా వాటర్ పట్టాలి ఇందులో. ఇంకా చూడండి, ఇవన్నీ వాల్స్ మొత్తం తుడిచేసానండి. డోర్లు అన్నీ తుడిచేసాను. చూపిస్తాను మీకు మళ్ళీను. ఇప్పుడైతే మళ్ళీ మనము పొయ్యి దగ్గరికి వెళ్దామండి. తర్వాత మనము టమోటాలు వేసుకుందామండి. టమోటాలు కూడా మనకి కొంచెం వేగాక మనము ఇందులో ఇవన్నీ వేసేస్తానండి. ఇంకా చాలా పని ఉందండి చేసుకునే పని. నాకు ఒక్కదాన్నే ఉంటాను కదండి, నేను చేసుకోవాలంటే చాలా కష్టం అండి నాకు వర్క్. అందుకని చెప్పేసి నేను అప్పుడొకటి చేసుకుంటూ ఉంటానండి. అన్నీ మొత్తం ఒకసారే చేసుకుంటే మనం పేషెంట్లు అయిపోతామండి ముందుగా. అందుకనేసి ఫస్ట్ కొంచెం రోజు కొంచెం చేసుకోవాలండి మనము, లేకపోతే మనకి కుదరదు. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకుందామండి కొంచెము.
సాల్ట్ వేసేసాను. తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఇట్లా ఇలా కలిగి పెట్టేసి మనము మూత పెట్టేద్దామండి. అవి ఉడుకుతూ ఉంటాయి. నేను దీనికి మళ్ళీ ఇంకా కొంచెం వర్క్ అయితే నేను చేసిన వర్క్ మొత్తం చూపిస్తాను, చూద్దాము. ఇప్పుడైతే మళ్ళీ మనము నేను చేసిన వర్క్ మీకు చూపిస్తానండి. చూడండి, ఈ మొత్తం ఈ డోర్ మొత్తం బాగా క్లియర్గా తుడిచేసానండి. ఇంకా తేమ కూడా కనిపిస్తూ ఉంది, అక్కడక్కడ గుడ్డ పెట్టి తుడిచేసాను. మొత్తం టీవీ, ఈ వాల్ మొత్తం తుడిచేసాను, క్లియర్గా తుడిచానండి. ఎంత వర్క్ ఉందండి మనకి. మనం అనుకుంటాము మనము పెద్ద ఇల్లు కట్టుకున్నాము, చాలా ఫర్నిచర్ ఉంది మన ఇంట్లో అని మనం అనుకుంటాం. కానీ దాని వెనక కష్టం ఎంత ఉంటుందో తెలియదండి. అసలు అంత కష్టం ఉంటుందండి. చూడండి, అంత నీట్గా తీసేసాను. ఇంకా మనకు ఇవన్నీ పిల్లోస్, కవర్లు అవన్నీ తీసేయాలి. కర్టన్ అన్నీ తీసేసాను నేను. మన విండోర్ కట్టర్స్ మొత్తం తీసేసాను. అవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి మనము. తర్వాత నేను ఇక్కడ ఈ దేవుడి రూమ్ కూడా మొత్తం క్లియర్గా నేను అన్నీ సర్దానండి. దేవుడి రూమ్ కూడా మొత్తం సర్ది క్లియర్గా తుడిచేసాను. కింద కూడా ఫ్లోర్ కూడా తుడిచానండి. ఎందుకంటే నేను ఫ్లోర్ మాత్రం దేవుడి రూమ్లో మాత్రం పనమ్మాయికి రానివ్వనండి, నేనే తుడుచుకుంటాను. అందుకని చెప్పి తుడిచేసాను. తర్వాత ఇది కూడా బాగా అన్నీ మొత్తం మిర్రర్తో సహా అన్నీ మొత్తం ఇక్కడ ఈ రూమ్కి అయితే నేను పెయింట్ వేయించానండి. మొన్న 2 days 3 days అయిందండి పెయింట్ వేసి. ఎందుకంటే ఇక్కడ మొత్తము పిల్లలు ఒక పేపర్ అయితే తగిలిచ్చేసి బాగా రాసుకుంటూ ఉన్నారండి. ఈ వాల్ మీద రాసుకుంటూ ఉంటే మనం తీసేసరికి అంతా ఊడొస్తుందండి ఇక్కడ వాల్కి పెయింట్. సరే అని చెప్పేసి ఇంకా మొత్తం తీసేసి మొత్తం ఈ రూమ్ మొత్తం మనము క్రీమ్ కలర్ హాఫ్ వైట్ కలర్ అయితే వేయించేసాను. ఇవి కూడా ఈ డోర్స్ మొత్తం కూడా నేను ఇప్పుడు తుడిచాను. ఇంకా తేమ కూడా కనిపిస్తుంది చూడండి కదా, బాగా కనిపిస్తుంది. ఇవి మంచం మీద, ఈ బెడ్ మీద ఇవి కూడా తీసి నేను వాష్ చేసి వేసానండి. ఇంకా మనం ఎక్కించుకోవాలి బెడ్ మీదకి కవర్లు, అవి అన్నీ వాష్ చేసాను. కర్టన్స్ కూడా నేను ఇప్పుడే తీసానండి. ఇవన్నీ మళ్ళీ వేయాలి, వాష్ చేసినాక వేసేయాలి. తర్వాత అలాగే ఇక్కడ కూడా ఈ రూమ్ కూడా బాగా నేను తుడిచేసాను మొత్తం. చూడండి ఎంత నీట్గా తుడిచానో. చాలా వర్క్ ఉంటుందండి. మనం అనుకుంటామే కానీ మనకు ఫర్నిచర్ ఉండాలి, వాళ్ళ ఇళ్ళల్లో ఉంది, వీళ్ళల్లో ఉంది, మనకు లేకుంటే ఎట్లా అని మనం అనుకొని మనము అవి ఇవి అన్నీ తెచ్చి పెట్టుకుంటాం. కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో చేసే వాళ్ళకే తెలుస్తుందండి. ఏదైనా కానీ చేయని వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇల్లు ఏంది అలా ఉంది ఇలా ఉంది అని అనుకుంటారు. కానీ అది చేసేసరికే మనకు అనిపిస్తుంది ఎంత కష్టమో అని. చూడండి ఎంత నీట్గా నేను అన్నీ మొత్తం చేసేసాను. ఈ డోర్ కూడా బాగా నీట్గా చేశానండి. కుర్చీలన్నీ ఇప్పుడే, సోఫాలు మొత్తం అన్నీ ఇప్పుడే తుడిచేసాను. ఈ కబోర్డ్స్ అన్నీను. ఇంకా ఉందండి, ఇంకా కిచెన్ ఉంది, ఇంకా ఇంకొక బెడ్రూమ్ కూడా ఉందండి నేను తుడిచేది. మళ్ళీ మనము ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దామండి, చూడాలి కదా. ఇది మధ్యాహ్నం అవుతుంది కదా, మళ్ళీ లంచ్ టైం అయితే మళ్ళీ మనము లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు మళ్ళీ వేగనిద్దామండి. మళ్ళీ ఇదంతా ఉందండి, ఇదంతా తుడవాలండి. ఈ ఒక్క కబోర్డే తుడిచాను ఇప్పుడు ఇంతవరకు, ఇదొక్కటే తుడిచాను నేను. తర్వాత ఈ కర్టన్స్ మొత్తం తీసి పూసలు ఇవన్నీ వాష్ చేసుకోవాలి. ఇది కూడా ఇంకా ఇది తుడవలేదండి, ఇంకా ఇది తుడవాలి. తర్వాత ఈ కబోర్డ్ మాత్రం తుడిచానండి. చూడండి
ఇగో కబోర్డు తుడిచాను. ఇంకా ఈ మిషన్ వర్క్ అంతా మొత్తం అలానే ఉంది. మిషన్ తుడవలేదు. నిన్నైతే ఇవి బ్యాగులు కుట్టేవన్నీ బట్టలు అయితే అన్నీ నేను నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇది తీయాలి, ఇది కూడా తీయాలి. మనం మా ఇంటి వ్లాగ్ తీయాలంటే 2 days పడుతుందండి. ఖచ్చితంగా 2 days పడుతుందండి. ఇప్పుడే సగం చేస్తేనే నాకు మధ్యాహ్నం 12 అవుతుందండి. టైం ఇప్పుడు 12 అవుతుంది. ఇంకా ఇంకా మనం తర్వాత లంచ్ చేసేసుకొని మనము మళ్ళీ ఈరోజు శుక్రవారం కదండి, నమాజ్ చదువుకోవాలి. తొందరగా రోజు చదువుకుంటాము, కానీ శుక్రవారం రోజు కొంచెం తొందరగా చేసుకోవాలండి. 12:30 కల్లా అజా అయిపోతుంది, మనము నమాజ్ చదువుకోవాలి. అందుకని చెప్పేసి నేను తొందరగా లంచ్ ప్రిపేర్ చేసేస్తానండి. ముందు లంచ్ ప్రిపేర్ చేసేసి అక్కడ పెట్టేసి తర్వాత ఈ పనులన్నీ మళ్ళీ చేసుకుంటానండి. నమాజ్ చదివాక మళ్ళీ ఇవన్నీ చేస్తానండి ఈ వర్క్. ఇప్పుడైతే మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి. ఇవి ఫ్రిడ్జ్లో ఉండేవి. ఇవి కూడా నేనే రైస్ బ్యాగ్ వేసి క్లాత్ వేసి నేనే స్టిచ్ చేసుకున్నాను. చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా. ఏదైనా మనకి చేత అయితే మనం చేసుకోవచ్చండి, కష్టమని అనుకోకూడదు. ఏదైనా కానీ చేసుకుంటూ ఉండాలండి. చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మన హెల్త్ కూడా బాగుంటుందండి. పని చేసుకోకుంటే ఏం బాగుంటుందండి హెల్త్ చెప్పండి. ఊరిక పడుకొని ఉంటాం, మనము ఆ సెల్ చూసుకుంటూ పడుకొని ఉంటాము. మనం సెల్ చూస్తున్నాం కదా, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని మనం ఆలోచించుకోవాలండి కొంచెమైనా కానీ. ఇప్పుడు సెల్ చూస్తున్నాము అనుకుంటాము, మనము ఎంతవరకు మన సీరియల్స్ సినిమాలు అవి ఇవి చూస్తూ ఉంటామే, కానీ కాసేపటికల్లా అవి మళ్ళీ మనం మర్చిపోతాము. అలా కాదండి, ఏవైనా పనికొచ్చే వీడియోస్ చూడాలి. మనం కూడా వాటిల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. ఏదన్నా ఒక వీడియో చూస్తున్నామంటే దానివల్ల మనకు లాభం ఉండే వీడియోసే మనం చూసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనకు నష్టం జరుగుతుంది అన్న వీడియోస్ మనం చూడకూడదండి అసలు ఎప్పుడైనా కానీ. యూట్యూబ్ వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయండి. అందుకు మనం నష్టాల వైపు మనం పోకూడదండి, మనం లాభాల వైపే పోతుండాలి. మనకి ఏదన్నా యూజ్ అవుతుంది అనుకుంటే దానివల్లే మనము ఇది కావాలండి, ఆ వీడియోసే చూస్తూ ఉండాలి. మనము ఏదన్నా మనకి రానిది ఏమైనా ఉంటే అది చూసైనా మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. అంతవరకే కానీ ఇలాంటివన్నీ పిచ్చి అన్నీ చూసి మనము హెల్త్ పాడు చేసుకోవడము, వాళ్ళు ఎలా చేశారు ఇలా చేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చేశారు మనం కూడా చేయాలి అది అని మనము నష్టపోకూడదండి. ఏదైనా కానీ మనం కొంచెం ఆలోచించుకోవాలి. మనం యూట్యూబ్ చూస్తున్నాము అని అంటే దానివల్ల మనకు లాభం ఎంత జరుగుతుంది అనేసి మనం ఆలోచించుకోవాలండి. ఆలోచించుకొని మనము ముందడుగు వేసుకోవాలి. ఈ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. యూజ్ అవుతుంది అని అనుకుంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నేను చెప్పే అన్నీ చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా నా తాపత్రయం నేను చెప్తున్నానండి. తర్వాత ఇప్పుడు కొంచెము మనము ధనియా పౌడరు తర్వాత పసుపు వేసుకుందామండి. కొంచెం అయితే పసుపు సరిపోద్దండి, కొంచెం అంతే, చిటికెడు, ఒక్క చిటికెడు అయితే. మళ్ళీ ఎక్కువగా పసుపు వేసుకుంటే మనకు స్మెల్ వస్తుందండి. నేను మీకు చేసినవన్నీ యూట్యూబ్ చూస్తూ ఉంటారు అంటే దానివల్ల లాభం ఉండాలి అని నేను చెప్పాను కదండి మీకు. నేను చేసినవన్నీ మీకు చూపిస్తాను ఉండండి. మనకు పుట్టంగానే మనకు అన్నీ తెలియవండి. ఏదో ఎవరన్నా చూస్తూ ఉండాలి, ఎవరన్నా చెప్పనన్నా చెప్పాలి, లేకుంటే మనం చూడనన్నా చూడాలండి. ఎక్కడైనా చూసి మనం నేర్చుకోవాలి. అంతేగాని మనకు పుట్టంగానే మనకు అన్నీ తెలియవండి ఏవైనా కానీ. అందుకని చెప్పేసి మనము ఏదన్నా చూస్తున్నాము అనుకుంటే మనకు యూజ్ అవుతుందా లేదా అని మనము అబ్జర్వ్ చేయాలి ముందుగా. చూడండి, ఈ స్టాండ్ మనకి ఉన్నిందండి, వెస్ట్గా మన ఇంట్లో పడి ఉన్నింది ఇది స్టాండు. నేను కింద పిల్లర్స్ మాదిరిగా పైపులు వేసుకున్నానండి. 4 పైపులు వేసి దానికి పేపర్ వేసానండి. వాల్కి వేసుకుంటారు కదా అలాంటి పేపర్స్. తర్వాత ఇది కూడా అంతేనండి, 4 పైపులు వేసుకున్నాను. ఇది అంటే టైల్స్ కాదండి, ఇది డోర్లకు వేసుకుంటాం కదండి. ఇది చెక్క అదే ప్లాస్టిక్ దండి, డిజైన్ ఉంటుంది, దాన్ని ఏమంటారో తెలియదండి. అది కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నానండి. చేసుకొని ఇలా మనం బాటిల్స్ అన్నీ పెట్టుకున్నానండి. ఇది
అది మంచిగా యూజ్ అవుతుంది కదండి. చూడండి ఇది నేనే రెడీ చేసుకున్నాను, ఇది కూడా నేనే రెడీ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను కప్స్ పెట్టుకునేదానికి ఇక్కడ సన్న సన్న చీలలు అయితే కొట్టుకున్నానండి, నేనే కొట్టుకున్నానండి. ఇవన్నీను కొట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. మనం కప్స్ అయితే ఇక్కడ తగిలించుకోవచ్చండి ఈజీగా. బాగుందండి, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, మంచిగా కదండి, మనకు యూజ్ అవుతాయి కదా ఇవన్నీ. అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేయండి, ఎందుకు ఊరుకుండాలా. తర్వాత నేను కొంచెం అయితే ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటానండి. ఇదైతే మసాలా కారం అండి. చాలండి, కొంచెం తక్కువే తినాలండి, కారం ఎక్కువ తినకూడదండి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోతుంది. మరీను ఏ కొంచెం తిన్నా కానీ మనకు తేపులు అలాగే కడుపులో మంట అలాంటివన్నీ ఉంటుంటాయండి. అందుకని చెప్పి కొంచెమే తినాలి. తర్వాత ఇప్పుడు నేను రైస్ వేసేస్తానండి ఇందులో. చూడండి మీరు, తర్వాత నేను నా కొరవ పనులన్నీ నేను రేపు వీడియో తీసి పెడతానండి. ఇంతవరకు నాకైతే ఇప్పుడు అయ్యింది. చూడండి రైస్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఉట్టిగానే తినేసేయచ్చండి. మునక్కాయలు కూడా ఆయిల్లోనే ఉడికిపోయాయండి, ఎందుకంటే మన చెట్ల కాయలు కదా, మంచిగా తొందరగా ఉడికిపోతాయండి. అందులో లేతకాయలు తెచ్చేసాను, చాలా తొందరగా ఉడికిపోయినాయి. ఇంకా కొత్తిమీర పుదీనా అంటే పైన ఉందండి, నాకు డాబా పైన మన గార్డెన్లో ఉంది. అయితే ఈ పని వాళ్ళు ఉండరు అందరూ అనేసి నేను వెళ్ళలేదు. ఉదయాన్నే తెచ్చుకోవాల్సింది నేను పొరపాటు అయిపోయిందండి. సో పోనీలండి, ఏం పోయింది, మనమే కదా తినేది. ఓకేనండి, నా ఈ వీడియో నీకు నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుందండి. అందుకని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎవరైనా దీంట్లో ఖర్చు అయ్యేది ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేసినా కానీ, లైక్ చేసినా కానీ, షేర్ చేసినా కానీ దీంట్లో ఖర్చు అయ్యేది ఏం లేదు. వేరే వాళ్ళకి మనం షేర్ చేస్తే వేరే వాళ్ళు కూడా మన ఛానల్ చూసి వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదండి. మనం పెట్టే వీడియోస్ ఏమైనాను యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి. అందుకని చెప్పేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం పోయింది ఇందులో, ఖర్చు అయ్యేది ఏం లేదు కదా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఏందో జనాలు ఇలా తయారవుతున్నారు. ఓకేనండి, ఇంతేనండి. ఇంకా ఈ రైస్ కొంచెం సెగైన తర్వాత మనము వేడైన తర్వాత దించుకునేదండి. ఇంకా ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్. రేపు మంచి వీడియోతో కలుస్తానండి.